హాయ్ అండి. నేనైతే 4 టైమ్ మిల్క్ షేక్ చేశానండి. ఫస్ట్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అండి. జీడిపప్పు, బాదము, కిస్మిస్, డేట్స్, వాల్నట్ వీటినన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకున్నానండి. తర్వాత టేస్టీ కోసం ఒక యాలకులు వేసుకున్నాను. తర్వాత మిల్క్ వేసుకోవాలండి. కొంచెం షుగర్ యాడ్ చేశాను, కొంచెమే. తర్వాత వీటినన్నిటినీ మిక్స్ గ్రైండ్ చేసేసానండి. ఒక గ్లాస్లో ఇలా సర్వ్ చేసుకున్నాను నేను. టేస్టీ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది హెల్దీ మిల్క్ షేక్ అండి. రోజుకు ఒక గ్లాస్ తాగితే హెల్దీగా ఉంటుందండి. తర్వాత బనానా మిల్క్ షేక్ చేశానండి. ఒక బనానా తీసుకున్నాను ఫస్ట్. ఈ బనానాను ఒక మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేశానండి. తర్వాత ఒకటో రెండో బాదం పలుకులు వేసాను. కొంచెం పాలు వేసుకున్నానండి. గ్రైండ్ చేసేసాను ఇంకా ఇలా. తర్వాత ఒక గ్లాస్లో సర్వ్ చేసుకున్నానండి. టేస్టీ బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది హెల్దీ అండి. మా పిల్లలైతే బనానా అసలే తాగరు. అందుకే నేను ఇలాగా మిల్క్ షేక్ చేసి ఇచ్చేస్తానండి అప్పుడప్పుడు పిల్లలకైతే. ఇలా అయితే తాగేస్తారు మా పిల్లలైతే. తర్వాత మ్యాంగో మిల్క్ షేక్ చేశానండి. ఒక మ్యాంగో తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో వేసానండి. తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసి, తర్వాత సమ్మర్ కదండి, ఒక చిన్న ఐస్ క్యూబ్ గిన్నె యాడ్ చేశాను. తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నానండి. తర్వాత మిక్సీ గ్రైండ్ చేసేసానండి. ఇలా సర్వ్ చేసుకున్నాను గ్లాసులో అయితే. టేస్టీ బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయిందండి. బాగా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. దీని తర్వాత పైనాపిల్ మిల్క్ షేక్ అండి. పైనాపిల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో తీసుకున్నాను ఇలా. ఒక యాలకులు వేసాను టేస్టీ కోసం. చిన్న అల్లం ముక్క వేసాను. కొంచెం షుగర్ వేసి ఇలా గ్రైండ్ చేసేసి వడగట్టేసానండి ఇది. పైనాపిల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. చివరికి ఇలా ఐస్ క్యూబ్ వేసుకుని గ్లాస్లో అయితే సర్వ్ చేసుకున్నానండి. టేస్టీ పైనాపిల్ జ్యూస్ రెడీ అయింది.